ఎస్ బ్రేకింగ్ చూస్తున్నాం. క్రికెట్ బ్యాట్ కోసం సహస్ర హత్య జరిగింది. 14 ఏళ్ల నిందితుడికి పక్కింటి చిన్నోడి బ్యాట్ నచ్చింది. తాను కొనలేనని భావించి ఆ బ్యాట్ ను దొంగతనం చేసి తెచ్చుకోవాలనుకున్నాడు. నెల రోజుల క్రితమే స్కెచ్ వేసుకున్నాడు. ప్లాన్ మొత్తం పేపర్ పై రాసి పెట్టుకున్నాడు. గోడ దూకి సహస్ర ఇంట్లోకి వెళ్లిన నిందితుడు ప్లాన్ ప్రకారం బ్యాట్ కొట్టేశాడు. తిరిగి వస్తుండగా సహస్ర చూసింది. ఆమెను తోసేసి కళ్ళు మూసుకొని విచక్షణారహితంగా కత్తితో పొడిచాడు. ఆ దృశ్యాలు మనం చూస్తున్నాం. ఏదైతే బ్యాట్ ఉందో ఆ బ్యాట్ ని ఇప్పుడు మనం చూస్తున్నాం. ఏ బ్యాట్ కోసం అయితే తన ఇంటికి వెళ్ళి దొంగతనం చేసి ఆ బ్యాట్ తీసుకొస్తుండగా బాలిక బ్యాట్ను మొత్తుకుంటుండగా ఏదైతే వెబ్ సిరీస్ అతనికి వెబ్ సిరీస్ చూసే అలవాటు ఉంది. ఆ వెబ్ సిరీస్ మైండ్లో పెట్టుకొని అతను అమ్మాయిని కత్తితో పొడిచిన దృశ్యాలు మనం చూస్తున్నాం. కత్తితో పొడవడం ఏదైతే ఆ కత్తి ఉందో ఆ కత్తిని మనం ప్రయాణ స్క్రీన్లో మనం చూస్తున్నాం. ఎస్ మనం చూస్తున్నాం. అతని వయసు 14 ఏళ్లే అయినా అతని క్రిమినల్ బ్రెయిన్ మాత్రం మస్తు పనిచేసింది. యూట్యూబ్ ఓటీటీలో క్రైమ్ థ్రిల్లర్ సీన్ చూసి ఇన్స్పైర్ అయిన నిందితుడు హత్య చేశాక అమాయకత్వం నటించాడు. ఈ విషయంలో కమల్ హాసన్ ను మించిపోయాడనే చెప్పాలి. షర్ట్ పై రక్తపు మరకలు తన తండ్రికి కనిపించకుండా ఉతికిన మరో చొక్కాను అడ్డం పెట్టుకున్నాడు. కత్తిని కడిగేశాడు. ఏమీ తెలియని వాడిగా తమ ఇంట్లోని కుందేలకు సుస్థి చేసిందని డాక్టర్ దగ్గరకు తీసుకెళ్లాడు. బ్యాట్ కోసం తమ కూతురి హత్య జరిగిందని పోలీసులు చెప్పడం, కేసును పక్కుదోవ పట్టించడమే అంటున్నారు సహస్ర తల్లి. కుకట్పల్లి పోలీస్ స్టేషన్ ముందు ఆందోళన చేస్తున్నారు. మనం చూస్తున్నాం. బ్యాట్ కోసం తమ కూతురి హత్య జరిగిందని పోలీసులు చెప్పడం, కేసును పక్కదో పట్టించడమే అంటున్నారు సహస్ర తల్లి. కోడిపల్లి పోలీస్ స్టేషన్ ముందు ఆందోళన చేసిన దృశ్యాలు మనం చూస్తున్నాం. అతన్ని ఎన్కౌంటర్ చేయాలని చెప్పేసి వాళ్ళ తల్లి అంటుంది. మనం చూస్తున్నాం. నిందితుడి తల్లి ఏమంటుందో, అతన్ని ఎలాగైనా సరే అంటే వాళ్ళ పాపను చంపింది కాబట్టి వాళ్ళ తల్లి అక్కడ కూర్చొని పోలీస్ స్టేషన్ల ముందు కూడా కూర్చొని వీళ్ళు పక్కుదోవ పట్టిస్తారు అనేసి వాళ్ళందరూ కూడా కూర్చొని ధర్నా ఆందోళన చేస్తున్నారు. ఏ విధంగా అంటే అతన్ని వెంటనే ఎన్కౌంటర్ చేయాలని చెప్పేసి ఆందోళన చేసిన దృశ్యాలు మనం చూస్తున్నాం. పక్కనే బ్యాట్ ని కూడా చూస్తున్నాం. ఏదైతే బ్యాట్ కోసం వెళ్ళాడో ఆ బ్యాట్ ని మనం ఆయన స్క్రీన్ లో మనం ఎక్స్క్లూజివ్ లో చూస్తున్నాం. అలాగే తల్లి కూడా వెంటనే తల్లితో పాటు వాళ్ళ చుట్టాలు వాళ్ళందరూ కూడా ఒకటే మాట అంటున్నారు, ఇమ్మీడియట్ గా సరే అతన్ని ఎన్కౌంటర్ చేయాలని చెప్పేసి అంటున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ఈ హత్య మొత్తానికి మిస్టరీ వీడింది. బ్యాట్ కోసమే తమ కూతుర్ని హత్య జరిగిందని పోలీసులు చెప్పడం, ఆ కేసును పక్కదో పట్టిస్తున్నారు అంటున్నారు సహస్ర తల్లి. మొత్తానికి కూకట్పల్లి పోలీస్ స్టేషన్ ముందు ఆందోళన చేసిన దృశ్యాలు మనం చూస్తున్నాం. వెంటనే అతన్ని ఎవరైతే నిందితుడు ఉన్నాడో తన కూతుర్ని
ఎలా అయితే కత్తితో పొడి చంపాడో అతన్ని వెంటనే ఇమ్మీడియట్గా ఎన్కౌంటర్ చేయాలని చెప్పేసి వాళ్ళందరూ వాళ్ళ తల్లితో పాటు చాలా మంది అక్కడ కూర్చొని ధర్నా చేసిన దృశ్యాలు మనం చూస్తున్నాం. ఏదైతే బ్యాట్ ఉందో ఆ బ్యాట్ని కూడా మనం చూస్తున్నాం. ఆ బ్యాట్ కోసం దొంగతనం కోసం వెళ్ళి ఆ బ్యాట్ని దొంగలించడానికి వెళ్ళి అసలుకి ఎవరికి రాని ఐడియాతో అతను వెబ్ సిరీస్ చూడడం ఏంటో, మరి అతన్ని మైండ్లో ఫిక్స్ అవ్వడం ఏంటో, అంత ఘోరంగా చంపడం ఇది 2 తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా సృష్టించింది. ఇది ఒక హత్య అయితే మొత్తానికి మిస్టరీ వీడింది. బ్యాట్ కోసమే వెళ్ళి అతడు అమ్మాయిని చంపాడు అనేది అయితే మొత్తానికి నిర్ధారణ అయింది. సో ఇప్పుడు ఇది నిర్ధారణ అయింది కాబట్టి కేసును పక్కదో పట్టించొద్దు అంటూ తన తల్లి కూకట్పల్లి పోలీస్ స్టేషన్ ముందు ఆందోళన చేసిన దృశ్యాలు మనం చూస్తున్నాం. వెంటనే ఇమ్మీడియట్గా ఎన్కౌంటర్ చేయాలని చెప్పేసి కేసును పక్కదో పట్టించుకుని ఇమ్మీడియట్గా ఎన్కౌంటర్ చేయాలని చెప్పేసి వాళ్ళ తల్లి ఆందోళన చేస్తుంది. ప్రతి తల్లిదండ్రి ఊరుకుంటారా? ఇక మొత్తానికి కూకట్పల్లి పోలీస్ స్టేషన్ ముందు ఆందోళన చేస్తున్నారు. బ్యాట్ కోసం తమ కూతురి హత్య జరిగిందని పోలీసులు చెప్పడం కేసును పక్కదో పడించడమే అంటున్నారు సహస్ర తల్లి. మొత్తానికి దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అందించడానికి లైవ్ లో మనకి ప్రవీణ్ లైవ్ లో అడుగుతున్నారు. ప్రవీణ్, అసలు ఏంటి 2 తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన దృశ్యాలు మనం చూస్తున్నాం. బ్యాట్ కోసం తమ కూతురి హత్య జరిగిందని పోలీసులు చెప్పడం, అలాగే కూకట్పల్లి పోలీస్ స్టేషన్ ముందు వాళ్ళ తల్లి ఆందోళన చేస్తున్నారు. ఏంటి, ఏం జరగబోతుంది? అతనిపై, ఆ నిందితుడిపై ఎలాంటి చర్యలు తీసుకునే అవకాశం ఉంది? ఎస్ ప్రవీణ్. ప్రతి తల్లిదండ్రి ఊరుకుంటారా? వాళ్ళు ఊరుకుంటారంటే నా పాప ఎస్ ప్రవీణ్, మనం చూస్తున్నాం కూకట్పల్లి పోలీస్ స్టేషన్ ముందు వాళ్ళ తల్లి ఆందోళన చేస్తున్నారు. మొత్తానికి ఒక క్రికెట్ బ్యాట్ కోసం తన కూతుర్ని కత్తితో పొడి చంపాడు కాబట్టి ఎన్కౌంటర్ చేయాలని చెప్పేసి తల్లి అంటుంది. మరి ఆ నిందితుడిపై ఎలాంటి చర్యలు తీసుకునే అవకాశం ఉంది ప్రవీణ్? ధోని అయితే మొత్తం ధోనిగా చూసుకుంటే 5 రోజుల క్రితం జరిగినటువంటి ఏదైతే కూకట్పల్లి సహస్ర మర్డర్ కేసుకు సంబంధించి పోలీసులు అయితే మొత్తం తొలిగా కూడా అయితే ఈ కేసుని ఛేదించాలని తెలుస్తుంది. మొత్తం తొలిగా కూడా 5 రోజుల నుండి ఈ కేసుకు సంబంధించిన వాళ్ళని ఇప్పటికే మొత్తం పోలీసులు కూడా ఈ కేసు ఏ విధంగా ఈ యొక్క మర్డర్ జరిగింది అనే కోణంలో కూడా అయితే పోలీసులు తెలపడం జరిగింది. అయితే ఆ తీపి తెలిపిన వివరాల ప్రకారం ఏదైతే ఈ యొక్క సహస్ర చనిపోకుండా ముందు సహస్ర తమ్ముడు ఎవరైతే ఉన్నారో సహస్ర తమ్ముడితోని ఈ క్రికెట్ ఆడేవారు అయితే ఈ యొక్క 10వ తరగతి చెందినటువంటి బాలుడు ఎవరైతే ఉన్నారో వాళ్ళిద్దరు కలిసి అయితే క్రికెట్ ఆడుకునే లోపల ఆ యొక్క బ్యాట్ ఏదైతే MRF ఈ యొక్క బ్యాట్ ఉందో ఈ బ్యాట్ మంచి స్ట్రోక్ ఉండడం వల్లనే ఈ బ్యాట్ నచ్చింది ఆయనకు. నచ్చిన క్రమం లోపల అయితే 2 నెలల క్రితమే ఈ యొక్క బ్యాట్ ని కొట్టేయాలని ప్లాన్ చేశాడు. 2 నెలల క్రితమే ఈ యొక్క లెటర్ ని రాసుకున్నట్టుగా కూడా పోలీసులు తెలిపారు. అయితే ఆ లెటర్ ప్రకారంగా కూడా మొత్తం కూడా ఆ రోజు బ్యాట్ ఏదైతే కిచెన్ రూమ్ లో ఈ యొక్క బ్యాట్ ఉంది కాబట్టి అయితే కిచెన్ రూమ్ లోకి వెళ్ళేసి బ్యాట్ తీసుకొని వెళ్తున్న క్రమం లోపల అయితే ఈ యొక్క సహస్ర చూసి దొంగ అంటూ అరవడం జరిగింది. ఆ యొక్క అరుపులు విన్న తర్వాత అక్కడ వెళ్ళినప్పుడు ఎవరైనా అడ్డు వస్తే ఆ యొక్క కత్తితోనే అయితే మొత్తంగా వాళ్ళ పైన దాడి చేయాలంటూ కూడా ఆ విధంగా ఒక లెటర్ లో రాసుకొని రావడం జరిగింది. అయితే ఈ క్రమం లోపలనే ఆ యొక్క కత్తి తీసుకొని ఈమె పైన దాడి చేయడం జరిగింది. గొంతు పైన కోయడం జరిగింది. ఆ గొంతు పైన కోయడం చేత డాడీ అని అరుపులు కూడా వినపడ్డాయి. ఆ అరుపులకు భయపడినటువంటి ఈ యొక్క బాలుడు ఎవరైతే ఉన్నారో ఈ యొక్క బాలుడు అయితే విచక్షణ రహితంగా పొడవడం జరిగింది. మొత్తంగా ఆ శరీరం పైన 18 ఘాట్లను కూడా అయితే చేయడం జరిగింది. కాబట్టి అక్కడికక్కడే బాలిక మృతి చెందిన వెంటనే అక్కడి నుండి వెళ్ళినటువంటి ఈ యొక్క బాలుడు అక్కడి నుంచి వెళ్ళినటువంటి ప్రవీణ్, ఒక్క నిమిషం, సహస్ర తల్లి ఏమన్నారో విందాం. మా డిమాండ్ ఏంటి? వాడు చావాలి. నా పాప ఎలా చచ్చిందో అలా చావాలండి. ప్రపంచానికి చూపియండి మీరు వాడు చచ్చాడు అని మన చూపియండి. నా ముంగట చంపండి, మా ముందు చంపండి, టీవీలో అందరి ముందు చంపండి. అదే డిమాండ్ చేసేది. డిమాండ్ చేయడానికి ఏం లేదు ఇక్కడ.
ఏముంటుంది చెప్పండి, ఒక తల్లి ఆవేదన ఏముంటుంది చెప్పండి. ఒక 1 అవర్లో ఒక మంచి పిల్ల మీరు చూసుంటారు. ఏం ప్రాబ్లం ఉంది నా పిల్లకి చెప్పండి. నేను ఎందుకు డిమాండ్ చేయకూడదు? ఏం ప్రాబ్లం ఉంది ఆ పిల్ల? నా పిల్లకి ఏమైనా తక్కువ చేశాను ఎందుకు ఊరుకోవాలండి? ఆ అబ్బాయి అట్లా చేస్తుంటే అట్లీస్ట్ ఒక చిన్న బ్యాట్ కోసం చేస్తారా? రేపు చిన్న చాక్లెట్ కోసం కూడా చేస్తారని వదిలేస్తారా? తల్లిదండ్రులకు కూడా శిక్షించాలండి. ఎందుకంటే సార్ చెప్పారు కదా, సెల్ తెచ్చుకున్నాడు అప్పుడు అడిగారంట, అంటే అప్పుడే దండించుండి చాలా ఘోరంగా చేసుంటే గనక ఇప్పుడు ఇంత అయ్యేవాడు కాదేమో అని నేను అనుకుంటున్నానండి. ఖచ్చితంగా పేరెంట్స్ కూడా ఉంటుంది, పేరెంట్స్ కూడా శిక్షించాలి. అదే నేను కోరుకునేది, పేరెంట్స్ని శిక్షించాలి. వాడిని మాత్రం చాలా దారుణం చేయాలి. అసలు నా పాప ఎంత దారుణం చేశారో మీకు అందరికీ తెలుసు. ఎస్ ప్రవీణ్, మనం చూసాం ఇప్పుడే నిందితుడు ఎవరైతే చంపాడో వాళ్ళ తల్లి మాట్లాడిన దృశ్యాలు మనం చూసాం. ఇమ్మీడియట్గా అతను ఎన్కౌంటర్ చేయాలని చెప్పేసి అంటుంది, వాళ్ళ తల్లిదండ్రులను కూడా శిక్షించాలంటుంది. ఏంటి అసలు? అయితే ఖచ్చితంగా ఏదైతే ఈ యొక్క నిందితుడు ఉన్నారో నిందితుడిని కూడా శిక్షించాలంటూ కూడా పోలీస్ స్టేషన్ ముందు బైఠాయించి అక్కడ తల్లిదండ్రులు కూడా అయితే అక్కడ ధర్నా నిర్వహిస్తున్నారు. కుటుంబ సభ్యులందరూ కూడా ఖచ్చితంగా ఏం పాపం చేయని అభంశుభం తెలియని మా కూతుని పొట్టను పెట్టుకున్నారు కాబట్టి ఈ విధంగా పెంచినటువంటి తల్లిదండ్రులు కూడా అయితే వాళ్ళని కూడా శిక్షించాలంటూ కూడా అక్కడ పోలీస్ స్టేషన్ ముందు ధర్నా నిర్వహిస్తున్నారు. గతంలో కూడా బాలుడు ఫోన్ తెచ్చుకున్న నేపథ్యంలో ఈ యొక్క ఫోన్ సంగతి తెలుసు కాబట్టి అప్పుడే నిర్వహిస్తూ ఉంటే ఈ పరిస్థితి రాకుండా అంటూ కూడా ఆ తల్లిదండ్రులు ఆవేదన చెందుతున్నారు. అక్కడ రోడ్డుపై బైఠాయించి న్యాయం జరిగే వరకు ఈ యొక్క మీడియా సాక్షిగానే మీడియా ముందే అతనికి కూడా శిక్షించాలి అంటూ కూడా అయితే చెప్తున్న క్రమంలో నేను చూస్తున్నాం. కాబట్టి మొత్తం తొలగా చూసుకుంటే ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే పోలీసులు మొత్తం తొలగా ఈ యొక్క బాలుని అదుపులోకి తీసుకున్నారు. జ్యువెలింగ్ వంతు కూడా తగ్గించారు కాబట్టి మొత్తం తొలగా ఈ కేసుకు సంబంధించిన తొలగా కూడా సిపి ఇప్పుడే మీడియా ముందు ఉంచడం జరిగింది. ఎస్ ప్రవీణ్, మరి ఇప్పుడు వాళ్ళ తల్లి మాట్లాడిన విధానం మనం చూస్తున్నాం. ఎవరైతే హత్య చేయబడ్డారో వాళ్ళ తల్లి చూస్తున్నాం మనం. ఎవరైతే హత్య చేశారో మన నిందితుడు ప్రజెంట్